పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలిత సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాచెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 177. బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని. బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని. నామార్థము: బంధూక కుసుమ ప్రఖ్య, బంధూక పుష్పం వలె ప్రకాశించేది. బాల, బాల రూపంలో ఉండేది. లీలా వినోదిని, లీలలతో వినోదించును. సుమంగళి, శుభాలు కలిగించేది. సుఖకరి, సుఖం కలిగేది. సువేషాఢ్య, మంచి వేషం కలిగేది. సువాసిని, శుభమైంది. శ్లోకార్థము: అమ్మా, నీవు మంకెన పూల వంటి బంగారు రంగు కాంతి కలిగి బ్రహ్మాండాలను సృష్టించు లీలా వినోదినివి. మంగళాకారినివై శుభాలను ప్రసాదించు మాతృమూర్తివి. సుందర సుమనోహర సౌందర్యమూర్తిగా విరాజిల్లుతున్న సుమంగళివి తల్లి. అద్వైతార్థము: బంధూక కుసుమ ప్రఖ్య. బంధూక కుసుమం అంటే బంగారు రంగులో మెరిసిపోయే ఒకానొక పుష్పము. సాధకులు ఉత్తీర్ణులైనప్పుడు వారి శరీరమంతా బంధూక పుష్పకాంతితో మెరిసిపోతూ ఉంటుందని మనకి బంధూక కుసుమ ప్రఖ్య అంటారు. బాల, సాధకులు పసిపిల్లలు ఏ భావము లేని స్వచ్ఛమైన ప్రకాశవంతమైన ముఖంతో ఎలా ఉంటారో అలా బాలల వలె భావరహిత ముఖ వర్చస్సుతో వెలిగిపోతూ ఉంటారని బాల అనే నామానికి నామార్థము. లీలా వినోదిని అంటే మనం పెద్దవాళ్ళమయ్యి మన లోపల ఎన్నో ఎన్నో పెంచేసుకున్నాం. అవన్నీ తీసేసి ఒక పసి మనసులాగా మనం తయారు చేసుకోవాలి. లీలా వినోదిని, స్వప్నంలోని ఘటనల వలె ప్రపంచమంతా కూడా మాయా కల్పితమే. సకల జీవులను మాయకు లోను చేసి విశ్వజనని ఈ ప్రపంచాన్ని లీలగా ఆటగా సృజన చేసి వినోదిస్తుందని వేదాలు చెబుతున్నాయి. ఈ యొక్క విశ్వశక్తిని లీలా వినోదిని అన్నారు. సుమంగళి సుఖకరి, ప్రతి ఒక్క మానవుని పాప పుణ్య కర్మలన్నింటికీ తగిన ఫలితములను అనుభవపూర్వకంగా అందిస్తూ అందరినీ జ్ఞానవంతులుగా మోక్షగాములుగా మంగళములను కలగచేస్తుంది. కావున విశ్వశక్తిని సుమంగళి సుఖకరి అని కీర్తించారు. సువేషాఢ్య, సువేషము అంటే మంచి వేషము. ఆత్మకు శరీరమే మంచి వేషము. అనేక జన్మల పుణ్య కర్మల ఫలితంగా యోగం అనే పరమ పవిత్ర కార్యాన్ని ఆచరించుటకు పుణ్యప్రదమైన శరీరం అనగా సువేషం లభించింది. ఈ శరీరమును పవిత్రంగా కాపాడుకుంటూ సాధన పరిపక్వత సాధించాలి. సువాసిని, ఈ సువేషము అయిన పుణ్యప్రదమైన శరీరంలో మంచి సాధన వలన ఆత్మజ్ఞానం వికసిస్తుంది. సుజ్ఞానం ప్రతిష్టమవుతుంది. దాన్ని సువాసిని అని అంటారని పద్మాచెక్కామ మనకి వివరించారు. అంటే ఈ శరీరము మనకు వచ్చింది, మనము ప్రతి ఒక్కరికి ప్రేమతో ప్రతి పనిని చేసేలాగా, మాట్లాడేలాగా, చూసేలాగా, అందుకే మనకి ఈ శరీరం వచ్చింది.
దానికి తోడు ఈ శరీరం ఒక్కటే కాదు, ఈ శరీరాన్ని నడిపించేది ఆ దైవము అని తెలుసుకోవటానికి కూడా మనకి వచ్చిందని పద్మాజక్క అమ్మ మనకి వివరిస్తున్నారు. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఆ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ లలితార్పణమస్తు. సాయినాథార్పణమస్తు. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.